బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి చాలామంది అడుగుతూ ఉంటారు. ఎవరు చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలని. చాలా సింపుల్గా చెప్పాలంటే 3 రకాలుగా రొమ్ము క్యాన్సర్ యొక్క స్క్రీనింగ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. ఒకటి బ్రెస్ట్ సెల్ఫ్ అవేర్నెస్ ఆర్ ఎగ్జామినేషన్, స్వీయ రొమ్ము అవగాహన లేకుంటే పరీక్ష ఒకటి. అది నెలకు ఒకసారి మరి ఒకే ఒక ప్రత్యేకమైన డేట్ నెలసరి ఆగినటువంటి ప్రారంభమైక 7 రోజుల తర్వాత ఈ యొక్క పరీక్షను చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అంటే ఆన్లైన్లో చాలా మటుకు అందుబాటులో ఉంది. రొమ్ము స్వీయ పరీక్ష అని మీరు మరి గూగుల్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అందుబాటులోకి వస్తుంది. రెండోదిగా క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, అంటే వైద్యుని చేత మరి రొమ్ములో ఎలాంటి మార్పులు ఉన్నాయా లేదా అనేది పరీక్ష చేయించుకోవడం. 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి సంవత్సరం ఒకసారి అనేటువంటిది రికమెండేషన్ ఉంది. మూడోదిగా రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి ఆలోచిస్తే మరి మ్యామోగ్రఫీ అని అంటాము. స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అంటే రొమ్ము యొక్క ఎక్స్రే ఇది. సో దీని ద్వారా రొమ్ములో చిన్న కణితులు ఏమైనా ఆరంభమైనప్పుడు కూడా ఈ యొక్క ఎక్స్రే ద్వారా తెలిసిపోతుంది అన్నమాట. అంటే చేతికి తగలిని గడ్డలు ముందుగానే ఆరంభమైనప్పుడే మనం పట్టుకోవాలి అనుకుంటే ఇక మ్యామోగ్రఫీ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. సో 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇక మ్యామోగ్రఫీ చేయించుకోవచ్చు. వన్స్ ఎవ్రీ 2 years చేయించినా కూడా సరిపోతుంది. దీని ద్వారా మరి క్యాన్సర్ని ముందశలో కనుగొచ్చు, అలాగే క్యాన్సర్ని పూర్తిగా నయం చేయడానికి కూడా అది ఆశకరం అవుతుంది. సో స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అనేది కొన్ని మరి వేల జీవితాలని అది కాపాడిందని కూడా ఇక క్లినికల్ రీసెర్చ్లో కూడా అది తేల్చబడింది. కనుక ఇది స్ట్రాంగ్ రికమెండేషన్గా నేను మీ అందరికీ కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. మ్యామోగ్రఫీ అనేటువంటిది ఇట్ సేవ్స్ లైఫ్స్ అనమాట. సో కనుక ఖచ్చితంగా రొమ్ము క్యాన్సర్ అనేటువంటిది మన దేశంలో సర్వసాధారణమైనటువంటి క్యాన్సర్ ఆడవాళ్ళ మనం చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ 1 in 8 అనేటువంటిది వెస్ట్రన్ కంట్రీస్లో అయితే మనం చూస్తున్నామో, మన దేశంలో ఉన్నటువంటి జనాభాను బట్టి ఈవెన్ 1 in 20, 25 అన్నా కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉంది. కాబట్టి దీన్ని మనము ముందస్తులో కనుగొంటే మంచిది. దానికి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్లు అనేది ఎంతైనా మనకి ఉపయోగకరమే.